రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడలో జాహ్నవి ఇంటి దగ్గర చేతబడి జరిగిందా? ఎస్, అర్ధరాత్రి వేళ ఒక వ్యక్తి జాహ్నవి ఇంటిపైకి వెళ్ళి విచిత్రమైన సౌండ్స్ చేస్తూ అతను పూజా కార్యక్రమం చేపట్టాలి, జాహ్నవి జాడ ఎక్కడుందో నాకు బాగా తెలుసు, దేవి దేవతలు జాహ్నవిని వదిలిపెట్టి వెళ్ళారు, నేను పూజ చేసి బయటకు తీసుకొస్తానంటూ కూడా ఎవరైతే జాహ్నవి కుటుంబ సభ్యులు ఉన్నారో ఇటు తల్లి తండ్రి వారితో పాటు మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా భయపెట్టాడు ఒక వ్యక్తి. అతను అఘోరా అంటున్నారు, కొంతమంది జ్యోతిష్యుడు అంటున్నారు, మరికొంతమంది అతను అంట ఈ చేతబడులు చేసే వ్యక్తి అంట. అతని పేరు తిమ్మప్ప. మీరు క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. అతను చూస్తుంటే ఏదో తాగి వారి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే ఈ జాహ్నవి విషయం ఉందో ఆ విషయం కాస్త తెలుసుకుని తెలంగాణ రాష్ట్రం గద్వాల నుంచి ఆయన బయలుదేరి ఎక్కడైతే సిహెచ్ అగ్రహారం ఉందో తునిలో జాహ్నవి ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఒక ప్రముఖ ఛానల్తో కూడా అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు. పాప బ్రతికే ఉంది, పాప ప్రాణాలతోనే ఉంది, పూజలు చేయాలి, పూజలు చేస్తే హోమాలు చేస్తే పాప తిరిగి వస్తున్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అది అయిపోయిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే వాళ్ళ ఇంటి చుట్టూరు తిరుగుతూ ఏయో నోటుకొచ్చిన తూతూ మంత్రాలు చదువుతూ ఆ నైట్ మొత్తం కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి, అతనికి కొత్త ప్లేస్ అది, అతనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో దీంతో వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ నేను ఒక మాంత్రికుణ్ణి తాంత్రికుణ్ణి, మీ పాపని తిరిగి తీసుకొస్తా, మీ పాప భూగర్భంలో ఉంది, భూదేవి తల్లి ఒడిలో ఉంది, భూమిలో ఉంది, భూమి నుంచి నేను బయటకు తీసుకొస్తా అంటూ కూడా ఇలాంటి మాటలన్నీ చెప్పి జాహ్నవి యొక్క తల్లి తండ్రులిద్దరిని కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. దీని గురించి జాహ్నవి తల్లే స్వయంగా మీడియా మిత్రులకి ఆమె ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఒకసారి అది వినే ప్రయత్నం చేయండి. రైట్, సో విన్నారు కదా. సో ఎవరైతే జాహ్నవి తల్లి భవానీ ఉందో ఆమె మాట్లాడుతున్నప్పుడే ఈ వ్యక్తి వెనక నుంచి దిగొస్తున్నాడు, పైనుంచి ఏదో ఒక పెద్ద బాబాలాగా. సో ఏంట్రా బాబు అని చెప్పేసి అతనితో మాట్లాడితే నాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, కాసేపు ఇంకా అలానే ఉంటే నాకు ట్రంప్ కూడా తెలుసు అంటాడు ఈ తిమ్మప్ప. ఒక పక్క ఆ తల్లి తండ్రులు గత 13 రోజుల నుంచి ఎంతో తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారు. నోటికి అన్నం ముద్ద కూడా వారికి దిగట్ల. ఒక పక్క చూస్తే చంటి బిడ్డ, ఇంకో పక్క చూస్తే జాహ్నవి తల్లి ఆమె ఆచూకీ తెలియట్ల. సో నిజంగా ప్రతి రాత్రి ఆ వారికి చాలా నరకంగా ఉంది, ప్రతిరోజు కూడా. ఇక పోలీసులు వెళ్ళినా కానీ మీడియా మిత్రులు వెళ్ళినా కానీ వారితో వారు ఎందుకు కొంచెం యాక్టివ్గా ఉంటున్నారంటే వారి ద్వారా పాప ఆచూకీ తెలుస్తుందనే విషయం వారికి తెలుసు కాబట్టి. సో దీంతో మీడియా మిత్రులు కానీ ఎంతమంది వెళ్ళినా, ఏ మీడియా వెళ్ళినా, యూట్యూబ్ నుంచి శాటిలైట్ వరకు ఏ మీడియా ఛానల్స్ వెళ్ళినా వారితో కూర్చుని వారు మాట్లాడుతున్నారు. వీళ్ళ సాయంతోనే పాప తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది, పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుందని. పోలీసు వారు వెళ్ళినా, ఇంకా రాజకీయ నాయకులు ఎవరు వెళ్ళినా సరే అంత ఓపికతో వారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మధ్యలోకి అమావాస్య అని చెప్పి, ఎక్కడో పాప ఒడిశాలో ఉందని చెప్పి, క్షుద్ర పూజలు అని చెప్పేసి కొంతమంది జ్యోతిష్యులు ఈ మ్యాటర్తో హైలైట్ అయిపోవచ్చు, దీంతో మనకి చాలా కస్టమర్లు వచ్చేస్తారు, అందరి దగ్గర డబ్బులు దోచేసుకోవచ్చు అని చెప్పి కొంతమంది జ్యోతిష్యులు బయటకు వచ్చి, నేను పేర్లు చెప్పే ప్రయత్నం చేయను, చాలా మంది బయటకు వచ్చి ప్రముఖ ఛానల్స్తో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. పాప ఆచూకీ అక్కడే ఉంది. ఎస్, అక్కడే దక్షిణాన ఉత్తరాన వాడికి నోటికి ఎంత వస్తే చెప్పేస్తాడు. అక్కడ పాప అక్కడే ఉంది. పాప మరి కొన్ని గంటల్లో లేట్ అయితే పోలీసులు పట్టుకోకపోతే అమ్మో నేను చెప్పలేను, పాప ఏమైపోతుంది. ఈ రకంగా చాలా మంది జ్యోతిష్యులు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులు వింటూ చాలా బాధపడుతున్నారు. ఇంకొక పక్క తల్లి పైన ఏదైనా అనుమానం ఉందేమో అని చెప్పేసి కొంతమంది జ్యోతిష్యులు మాట్లాడుతున్నారు. సో అవన్నీ కూడా తల్లి విని అసలు తట్టుకోలేకపోతుంది. ఇక చూసింది ఇక ఆమెకి కోపం వచ్చి వాడిని మొత్తానికి సరే ఇతను ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి మొత్తానికి అతన్ని ఆ ఇంటి పైన ఉంటే ఆ ఇంటి పైనుంచి కూడా వాళ్ళు కిందకి తీసుకురాలేకపోయారు. మొత్తానికి మీడియా మిత్రుల సహకారంతో పైనుంచి కిందకి తీసుకొచ్చి అడిగితే నేను అక్కడ వాడిని, నేను ఇక్కడ వాడిని, నాకు అది తెలుసు, నేను ఇంతకుముందు ఒక అబ్బాయిని తీసుకొచ్చా,
ఇలా మాట్లాడుతూ పాప భూమిలో ఉంది, భూమిలో దాచిపెట్టారు, నేను బయటికి తీసుకొస్తా, పూజలు చేయాలి అంటే ఇలా అమాయకంగా ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో విలేజెస్లో వారిని మోసం చేసి వారి దగ్గర డబ్బులు గుంజుకోవడానికి. సో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలని చెప్పి అక్కడ కొంతమంది డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్య ఈ క్షుద్ర పూజలు అనే కోణం ఒకటి బయటకు వచ్చింది కాబట్టి. సో ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ఆచూకీ గురించి అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర నీకు పని ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి అతను ఇంటి దగ్గరకు వచ్చింది పాప గురించే. పాప జాడ నాకు తెలుసు అని చెప్పి వారికి అబద్ధ మాటలు చెప్పి వాళ్ళని మాయ చేసి ఎంతో కొంత డబ్బులు తీసుకుందాం అని చెప్పి ఒక పక్క బాధలో ఉన్నారు వాళ్ళు. సరిగ్గా నిద్ర లేదు, సరిగ్గా తిండి లేదు, ఇవన్నీ కూడా బాధను అనుభవిస్తూ ఉంటే ఇతను వెళ్ళి ఇంటి పైకి వెళ్ళి చదువుతున్నాడంట మంత్రాలు, నోటుకొచ్చిన మంత్రాలు. ఆయన నిజంగా మంత్రాలు కాదు, నోటుకొచ్చిన మంత్రాలు చదివేస్తూ ఆ విచిత్రంగా శబ్దాలు చేస్తూ. అసలు జ్యోతిష్యుడు అనే వ్యక్తి అలా ఉంటాడా? ఒకసారి స్క్రీన్ పైన మీరు అతని ఫోటో చూడండి ఒకసారి. జ్యోతిష్యుడు అనే వ్యక్తి అలా ఉంటాడా? ఒక తెల్ల చొక్కా, తెల్ల పంచ, మెడలో ఒక ఎర్రదుండు ఇవేసుకుని నేను జ్యోతిష్యుని అంటూ కూడా వారి దగ్గర మాట్లాడేస్తుంది. సో ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలంట మీ కామెంట్స్లో ఖచ్చితంగా తెలియపరచండి. ఇక జాహ్నవి ఆచూకీకి సంబంధించి పోలీసులు ఇంకా గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు అయితే మాత్రం దొరకలేదు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇది టెక్నాలజీ యూజ్ చేసి డ్రోన్స్, CCTV ఫుటేజెస్, ఇక అడవిలో NDRF, SDRF డాగ్ స్క్వాడ్, థర్మల్ డ్రోన్స్, ఏమైనా యానిమల్స్ జంతువులు ఏమైనా అక్కడ అసలు కనీసం కదలికలు ఉన్నాయా లేవా అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఒక పక్క వీరి ప్రయత్నం ఇలా చేస్తూ ఉంటే మీ పాప ఎక్కడుందో నాకు తెలుసు, నేను చెప్తే వచ్చేస్తుంది, మీ పాప అక్కడే ఉంది, నేను ఒక మంత్రం చెప్తే, నేను ఒక పూజ చేస్తే, మింటు చుట్టూరు తిరిగితే పాప వచ్చేస్తుందని చెప్పి ఈ లోపు ఇలాంటి జ్యోతిష్యులు వారి ఇంటికి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. సో గైస్, తిమ్మప్ప అనే వ్యక్తి ఇతను హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గద్వాల్ ప్రాంతం నుంచి ఈ పాప మిస్ అయిన విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, గట్టిగానే నిలదీశారు. అక్కడున్న స్థానికులు కూడా అతనికి వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే నాకు CM తెలుసు, PM తెలుసు, ఈ రకంగా మాట్లాడి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాపం అమాయక ప్రజలు పల్లెటూరులో ఉంటారు. నిజంగానే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి జ్యోతిష్యులు వీళ్ళు ఏదో చేసేస్తారనే భయంతో పాపం వారు సైలెంట్గా ఉండిపోతారు, ఎక్కువగా వారిపైన రివర్స్ కాకుండా. ఎటకేలకు అక్కడ ఉన్న కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి వారి సాయంతో అతని పైనుంచి, ఇంటి పైనుంచి దింపి కిందకి దింపి అక్కడి నుంచి గెంటేశారు. సో ప్రస్తుతం ఇతని గురించి వీడియోస్లో వైరల్ అవుతుంది. సో చూద్దాం మరి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారని చెప్తారు.